ఒక చిన్న గ్రామంలో అశ్రిత అనే చిన్నారి నిశ్శబ్దంగా పచ్చని పొలాలు, వంకర వంకర దారులతో నిండిన ఒక చిన్న గ్రామంలో అశ్రిత అనే 10 సంవత్సరాల అమ్మాయి జీవించేది. ఆమె ముద్దుగా, మంచితనంగా ఉండేది. ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లడం ఆమెకు చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం ఆమె నోరులో ఒక విచిత్రమైన అనుభూతి వచ్చింది. అద్దంలో చూసుకొని ఆమె పళ్ళను తడిమింది. అబ్బా! ఒక్కసారి ప్లాపని ఓ పల్లెరగింది. అప్పుడే ఆమె తల్లి నవ్వుతూ చెప్పింది, భయపడకురా బంగారం, ఇది నీ మొదటి పన్ను. ఇప్పుడు టూత్ ఫెయిరీ వస్తుంది. నువ్వు మంచి పనులు చేసుంటే మంచి బహుమతి కూడా ఇస్తుంది. ఈ మాట విన్న అశ్రితకు చాలా ఆనందంగా ఉంది. ఆమె త్వరగా తయారై తిండి పెట్టించుకుంది. అందులో అన్నం, ఆలుగడ్డ కూర, మామిడి ఊరగాయ, కొంచెం మజ్జిగ కూడా. ఆనందమాగా పాఠశాలకి నడవటం మొదలుపెట్టింది. మార్గం మధ్యలో ఊరి మైదానం దగ్గర బొరివి చెట్టు నీడలో ఓ ముసలాయన కూర్చుని ఉన్నాడు. ఆయన బట్టలు పాడైపోయి ఉన్నాయి. చేతులు వణుకుతున్నాయి. ఆయన తిన్నాక చాలా రోజులైనా తినలేదన్నట్టు కనిపించాడు. అశ్రిత నెమ్మదిగా వెళ్ళి అడిగింది, తాతయ్య, మీరు బాగున్నారా? ఏమైనా కావాలా? ఆ ముసలాయన మెల్లగా తలదించుకుని చెప్పాడు, నాకు 2 రోజులు తిండి దొరకలేదు. ఆకలిగా ఉంది. అశ్రిత తన లంచ్ బాక్స్ను చూసింది. తల్లి ఎంత ప్రేమగా ప్యాక్ చేసి ఇచ్చిందో గుర్తుకు వచ్చింది. కాని తాతయ్య కళ్ళలోని ఆకలి చూసి ఆలస్యం లేకుండా తన టిఫిన్ బాక్స్ ఇచ్చేసింది. తాతయ్య, దీన్ని తినండి. నాకు స్కూల్లో అరటిపండు ఇస్తారు, అది నాకు చాలు అని నవ్వింది. ఆ ముసలాయన కన్నీళ్లతో టిఫిన్ తీసుకుని మెల్లగా తినటం మొదలుపెట్టాడు. నీవు చిన్నపిల్ల కాదు బిడ్డా, దేవుడు పంపిన దూతవు అని చెప్పారు. తన పొట్టి ఖాళీగా ఉన్నా కూడా ఆనందంగా పాఠశాలకు పరుగులు తీసింది. ఆ రాత్రి నిద్రపోడానికి ముందు తన పన్నును దిండ కింద పెట్టింది. టూత్ ఫెయిరీ నేను నేడు ఓ ఆకలితో ఉన్న తాతయ్యకు తిండి ఇచ్చా, నీవు చూసావా అని నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి మెల్లగా ఒక వెలుగు గదిలోకి వచ్చింది. అందులోంచి ఒక చిన్న టూత్ ఫెయిరీ వచ్చింది. ఆమె రెక్కలు వెండిపోతలా మెరిసిపోతూ ఆమె దిండను దగ్గరగా చూసింది. అక్కడ ఒక చిన్న బంగారు డబ్బాను పెట్టింది. అశ్రిత నిద్రలో టూత్ ఫెయిరీ ఆమెను చూసి ఇలా చెప్పింది, అశ్రిత, నీ మంచితనం అసాధారణం. ఇది నీకు ఒక బహుమతి. ఉదయం లేచిన అశ్రిత వెంటనే దిండ కింద చూసింది. బంగారు రంగు చిన్న డబ్బా. తెరిచితే అందులో మెరిసే చిన్న ఉంగరం. అందులో ఇలా చెక్కి ఉంది, మనసులో మమకారమే నిజమైన ధనం. ఆమె కళ్ళలో ఆనందం మెరిసింది. తల్లి చెప్పింది అర్థమైపోయింది. మంచి పనులు ఎప్పుడూ వృథా కావు. స్కూల్కి వెళ్ళి అశ్రిత తన కథను పిల్లలతో పంచుకుంది. వారు ఆశ్చర్యంగా విన్నారు. వారి టీచర్ అనిత మేడం ముత్యాల రంగు సారీ ధరించి మృదువైన స్వరంతో ఇలా చెప్పారు, పిల్లలు, అశ్రిత చేసినది కరుణ. అది నిజమైన మాయాజాలం. చిన్న పనినా ప్రేమతో చేస్తే ప్రపంచం మారుతుంది. ఆ రోజునుంచి ప్రతివారం ఆకలితో ఉన్నవారికి తినుబండారాలు పంచాలని నిర్ణయించారు. ఇలా అశ్రిత